తండ్రి పరిశుద్ధతను బట్టి మహనీయుడవు, కీర్తనలకును పాత్రుడవు, అద్భుతములను చేయి దేవుడవు. నీ వంటి వాడు ఎవరునూ లేరు దేవా. అల్ఫయు మేఘవు ఆదియును అంతమునై ఉన్న దేవా. మొదటి వాడవు, కడపటి వాడవు. ఇదిగో మృతుడినైతిని కానీ యుగ యుగములు సజీవుడనై ఉన్నానని సెలవిచ్చిన మా దేవా. సజీవులే కదా నిన్ను స్తుతించేది. మన్ను నిన్ను స్తుతించిన మట్టి పురుగుడైన నన్ను జ్ఞాపకం చేసుకున్నావు, మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావు. వందనములు స్తోత్రాలనైనా మా తండ్రి ఈ రాత్రి ప్రార్థన కొరకై మేము చేరగలిగే నీ కృపను మాకు ఇచ్చినారు. మమ్మలను ప్రభా రక్షించుట కొరకై మా కొరకై ప్రాణమును కలవరి సిలువలో పెట్టి చనిపోయి సమాచేబడి తిరిగి లేచినావు నాయన. నువ్వు జీవం కలిగిన దేవుడి సంఘముగా నన్ను మమ్మలను చేసినందులకై నీకెంతో వందనములు స్తోత్రాలు ప్రభా. అల్పయు మేఘముగా ఉన్న దేవ వందనములు స్తోత్రాలు. జీవం కలిగిన దేవుని సంఘములోని జనులమైన మేము ఎలాగో అనైనా మా తండ్రి ప్రభా ప్రవర్తించవలను. పరిశుద్ధమైన లేఖన భాగముల నుండి నాతో మాతో మీరు మాట్లాడుతున్నందుకై నీకెంతో వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన. మా పరలోకపు తండ్రి వందనములు స్తోత్రాలు. ఈ రాత్రి ప్రార్థన కొరకై నీ బిడ్డలను నడిపించండి. వచ్చిన వారిని బట్టి వందనాలు, రావాల్సిన వారిని సకాలంలో నడిపించి మహిమను పొందమని, ఘనత మహిమ స్తుతి ప్రభావములు మీకే కలుగును గాకని ప్రార్థిస్తూ, పాటలు వాక్యము ప్రార్థన దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మాకు చేయమని, మా దేవా ఎట్లు మేము ప్రార్థించవలనో మాకు నేర్పించమని, అన్ని విషయాల్లో మీ యొక్క విజయమును మాకు అనుగ్రహిస్తూ రమ్మని యేసుక్రీస్తు నామములో స్తుతించి ఆరాధించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 603 592 603 592. ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖము పొందేదము. ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖము పొందేదము. సంపూర్ణ భక్తిని కలిగించును, క్షేమావులెన్నో పొందేదవు. సంపూర్ణ భక్తిని కలిగించును, క్షేమావులెన్నో పొందేదవు. ప్రార్థించుము ఈ జీవితములో నెమ్మది సుఖము పొందేదవు. ప్రార్థించుము ఈ జీవితములో నెమ్మది సుఖము పొందేదవు. ఎడతెగక నీవు ప్రార్థించిన దిగుగాక నీవు ప్రార్థించిన, ఎడతెగక నీవు ప్రార్థించిన, దిగుగాక నీవు ప్రార్థించిన, సమస్తమును నీవు పొందేదవు. తప్పక న్యాయము పొందేదవు. సమస్తమును నీవు పొందేదవు. తప్పక న్యాయము పొందేదవు. నీ కొరకై ప్రభు వేచియున్నాడు, ప్రార్థనలు కనిపెట్టుమా. నీ కొరకై ప్రభు వేచియున్నాడు, ప్రార్థనలు కనిపెట్టుమా. ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖము పొందేదవు. ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది ఎదవు. కష్టము నష్టము కలిగినను, శోధన బాధలు వచ్చినను,
విజృంభించిన నిన్ను గాయపరచినాను. సాతాను నీపై విజృంభించిన నిన్ను గాయపరచినాను. భయపడకుము, ప్రభువే నీకు జయము నీచును. భయపడకుము, ప్రభువే నీకు జయము నీచును. ప్రార్థించుము, ఈ జీవితములో నెమ్మది సుఖము పొందేదవు. ప్రార్థించుము, ఈ జీవితములో నెమ్మది సుఖము పొందేదవు. ప్రభువే మనతో సెలవిచ్చెను, మెలకువగా నుండి ప్రార్థించుమని. ప్రభువే మనతో సెలవిచ్చెను, మెలకువగా నుండి ప్రార్థించుమని. విశ్వాసముతో పోయే దినములలో విశ్వాసముతో ప్రార్థించినా, విశ్వాసముతో పోయే దినములలో విశ్వాసముతో సాతాను దుర్గములను పడగొట్టి ఫలము పొందేదవు. సాతాను దుర్గములను పడగొట్టి ఫలము పొందేదవు. ప్రార్థించుము, ఈ జీవితములో నెమ్మది సుఖము పొందేదము. ప్రార్థించుము, ఈ జీవితములో పొందేదము. ప్రభువచ్చు వేళయే గమనించుము, ఆత్మ వలన ప్రతి విషయములో. ప్రభువచ్చు వేళయే గమనించుము, ఆత్మ వలన ప్రతి విషయములో. ప్రార్థన విజ్ఞాపన చేయుచు పూర్ణమైన పట్టుదలతో. ప్రార్థన విజ్ఞాపన చేయుచు పూర్ణమైన పట్టుదలతో. పరిశుద్ధుల కొరకై విజ్ఞాపనము చేయు, మెలకువగా నుండుడి. పరిశుద్ధుల కొరకై విజ్ఞాపనము చేయొచ్చు, మెలకువగా నుండుడి. ప్రార్థించుము, ఈ జీవితములో నెమ్మది. ప్రార్థించుము, నీ జీవితములో నెమ్మది సుఖము పొందేదవు. యెరూషలేము క్షేమముకై అన్యజనుల రక్షణకై. యెరూషలేము అన్యజను రక్షణకై. భారముతో నీవు ప్రార్థించిన ప్రభువే నీకు ఫలమిచ్చును. భారముతో నీవు ప్రార్థించిన ప్రభువే నీకు ఫలమిచ్చును. వారి క్షేమమే నీ క్షేమమునకు ఆధారమాగును. వారి క్షేమమే నీ క్షేమమునకు ఆధారమాగును. ప్రార్థించుము, ఈ జీవితములో
జీవితములో నెమ్మది సుఖము ప్రార్థించుము. నీ జీవితములో నెమ్మది సుఖము పొందేదవు. సంపూర్ణ భక్తిని కలిగించును. క్షేమములెన్నో పొందేదవు. సంపూర్ణ భక్తిని కలిగించును. క్షేమములెన్నో ప్రార్థించుము. నీ జీవితములో నెమ్మది సుఖము పొందేదము. ప్రార్థించుము. నీ జీవితములో నెమ్మది సుఖము పొందేదము. ఈ రాత్రి ప్రార్థన కొరకై దినవృత్తాంతముల 2వ గ్రంథం 14వ అధ్యాయం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 14వ అధ్యాయము 11వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 14వ అధ్యాయము 11వ వచనము అందరం కలిసి చదువుకుందాం. ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యముల చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయుము. నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా, నీవే మా దేవుడు. నరమాతృలను నీపై జయముందనీయకుమని ప్రార్థింపగా. ప్రభు సాయం కొరకే ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, నీ ఘనమైన నామను బట్టి నిన్ను స్తుతించి ఆరాధించి మిమ్మలను కొని ఆడుకుంటున్నాం. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడవు, మారని దేవుడవు, మార్పు చెందని దేవుడవు, మాట తప్పని దేవుడిగా మాకు ఉన్నందుకై వందనాలు. చదివిన లేఖన భాగములలో నుండి ప్రార్థన కొరకై నాతో మాతో మీరు మాట్లాడండి. వాక్యమును ఆధారం చేసుకొని ప్రార్థించుటకు నీ కృపను మాకు దయచేయమని మీ దయగలకుంటూ మా తండ్రి వచ్చిన వారిని బట్టి స్తుతిస్తూ రావాల్సిన వారిని నడిపించి మహిమను పొందమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆస దేవుని సన్నిధిలో ఎలాంటి ప్రార్థన చేయగలుగుతూ ఉంటున్నాడో మనము ఈ వచనములో అనేకమైన సంగతులను జ్ఞాపకము చేసుకుంటూ వస్తూ ఉంటున్నాం. ప్రార్థనకు వెళ్ళక ముందు ఆశ లాంటి ప్రార్థన జీవితమును మన జీవితంలో కలిగి ఉండాలనేదే దేవుని యొక్క సంకల్పము, ఉద్దేశము. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆశ మొట్టమొదటిగా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టినాడు. రెండవది, దేవుని యొక్క బలమును కోరుకున్నాడు. మూడవదిగా నిన్నటి దినమున అన్న చెప్తూ వచ్చినాడు, దేవుని యొక్క సహాయము కొరకు అనే మాటను మీరు దేవుని యొక్క వాక్యములు ఇంటూ వచ్చినారు. ఈరోజు కూడా దేవుని యొక్క సహాయము ఎలాగున మనకు కలుగుతుందో దేవుని బిడ్డారా ఆ సంగతులను మనము ధ్యానించుకున్నాం. మూడవదిగా ఇక్కడ 4వ లైన్లో ఏమంటాడంటే, మా దేవ యెహోవా మాకు సహాయము చేయుము అని ఆశ ప్రార్థన చేస్తా ఉన్నాడు. మా దేవ యెహోవా మాకు సహాయం. ఆశ ఇక్కడ అతని దగ్గర ఉన్న యుద్ధముకు సంబంధించిన దాదాపు 5,50,000 మంది సహాయమును కోరుకోలే. తర్వాత ఈటెలు పట్టుకొని ఉండే ప్రజలు, లేకుంటే ఈటెలు కలిగిన వాటి మీద ఈటెల సహాయమును కోరుకోలే.
తర్వాత విల్లు బాణముల యొక్క సహాయమును కూడా కోరుకోలే. అయితే దేవుని సహాయము కావాలని తాను ప్రార్థన చేయగలుగుతున్నాడు. మొదటిది ప్రభుకు మొరపెడుతున్నాడు. రెండవది దేవుని యొక్క బలమును కోరుకుంటున్నాడు. నేను బలహీనుడను, నీ బలము చేత శత్రువును జయించాలని. మొదటిది ప్రార్థన ద్వారా శత్రువును జయించాలని, రెండవది దేవుని బలము ద్వారా శత్రువుని జయించాలని, మూడవది దేవుని సహాయము వలన శత్రువును జయించాలని ప్రార్థన చేయగలుగుతుంటున్నాడు. ఆశ దేవుని సహాయము తనకెంతైనా అవసరమని ఎరిగిన వాడై అలాంటి ప్రార్థన చేయగలుగుతున్నాడు. చేసినప్పుడు దేవుడు ఆశా ప్రార్థనను విని ఆశాకు దేవుడు ఏం చేసినాడు? సహాయం చేసినాడు. ఆశాకు దేవుడు ఏం చేసినాడు చెప్పండి? సహాయం చేసినాడు. చూడండి, ఇక్కడ మనము 12వ వచనంలోకి వచ్చినట్లయితే, యెహోవా ఆ కూషీయులను ఆశా ఎదుటను యూదావారి ఎదుటను నిలవనీయక వారిని మొత్తినందున వారు పారిపోయిరి. ఇది ఎవరి సహాయము? దేవుని సహాయము. ఇది ఎవరి బలము? దేవుని బలము. ఇది ఎవరి ప్రార్థన? దేవుని ప్రార్థన చేయడం బట్టి. ఈ రాత్రి దేవుడు సహాయము చేయగలిగేవాడని నీ జీవితంలో, నా జీవితంలో సంపూర్ణమైన విశ్వాసము, దేవుని మీద ఆధారపడుట మనం నేర్చుకోవాలి. అందుకేమంటాడు? ద్వితీయోపదేశ కాండంలో 33వ అధ్యాయం చూడండి, 29వ వచనం. ఇది బైబిల్ స్టడీకి మనం చదువుతూ వచ్చే మాట. 33:29 చదవండి. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను కోరిన వాడు ఎవడు? ఆయన నీకు సహాయకరమైన కేడెము. చాలు, ఆయన నీకు సహాయకరమైన కేడెము. కాబట్టి దేవుడు సహాయకరమైన కేడెం. కేడెం అంటే ముందు పక్క ఒకటి డాలు మాదిరిగా ఉంటుందన్నమాట. ఆ యొక్క బాణాలు వదిలినప్పుడు ఆ వ్యక్తికి తగలకుండా కేడానికి తగులుతాయి. ఆ యొక్క సేఫ్టీగా ఉండే దానికి తగులుతాయి అన్నమాట. అప్పుడు ఈ వ్యక్తి సేఫ్టీగా ఉంటాడు, మరణ పరిస్థితి ఉండదు. ఆ కేడెముకు తగిలి పక్కన పడిపోతుంది. అంటే దేవుడు అలాంటి వాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, కాబట్టి ఇక్కడ ఆయన నీకు సహాయకరమైన కేడెము అనే మాట చూస్తుంటున్నాం. దావీదు జీవితంలో దేవుడు దావీదుకి ఎన్నో పర్యాయములు సహాయం చేసినాడు, కేడెముగా ఉంటూ వచ్చినాడు. దేవుని సహాయము లేనిది ఎవరు ఏమీ చేయలేరు. చూడండి, కీర్తన 27 కీర్తన 9వ వచనం. 27:9 త్వరగా. 27:9 నీ ముఖమును నాకు దాచకము, కోపము చేత నీ సేవకుని తోలివేయకము, నా సహాయుడవు నీవే, దిగనాడకము, నీ ముఖమును నాకు దాచకము, కోపముతో నీ సేవకుని తోలివేయకము, నా సహాయుడవు నీవే. కాబట్టి దేవుడే మన సహాయకుడు. దేవుడు మనకు కేడెముగా ఉంటాడు. ఎప్పుడు ఆయన నీకు సహాయంగా ఉంటాడు? ఎప్పుడు నీ హృదయం ఆయన యందు నమ్మకం ఉంచినప్పుడు ఆయన నీకేం చేస్తాడు? సహాయం చేస్తాడు. కాబట్టి మన హృదయము ఆయన యందు సంపూర్ణంగా నమ్మాల. అంటే ఏమైనా నమ్మాలా? నా దేవుడు నాకేం చేస్తాడు? సహాయం చేస్తాడు. శత్రువుల మీద నాకేమిస్తాడు? విజయం ఇస్తాడు. లేకుంటే ఈ అక్కర నాకు తీరుస్తాడు, ఈ సమస్య నాకు తీరుస్తాడు, ఈ రోగము నాకు తీసేస్తాడు అని దేవుని మీద మనకేముండాలా? నమ్మకం ఉండాలా. అది 28వ కీర్తన 7వ వచనంలో ఉంది చూడండి ఆ మాట. 28:7
నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. చూడండి, దేవుని సహాయం ఎప్పుడు కలుగుతుంది? మన హృదయము సంపూర్ణంగా దేవునిని యందు మనం ఏం చేయాలా? నమ్మకం ఉంచాలా, నమ్మకం ఉంచాలా. అక్కడ రాయబడిన మాట అదే, నా హృదయం ఆయన ఎందుకు నమ్మకం ఉంచెను గనుక నాకేం కలిగింది? సహాయం కలిగింది. సహాయం కలిగిన తరువాత తన హృదయము ప్రహర్షించుచున్నది, తన హృదయం ఎంతగానో స్తుతించగలుగుతుంది, తన హృదయం ఎంతగానో పాడగలుగుతుంది దావీదు యొక్క హృదయము. కాబట్టి ఈ రాత్రి నీవు నేను దేవుని బిడ్డలారా అలాంటి ప్రార్థన చేయాలా. సంపూర్ణంగా మన హృదయం ఆయన ఏంది ఏముంచాలా? చెప్పండి, నమ్మకం ఉంచాలా, నమ్మకం ఉంచాలా. అర్థమైందా? రెండవది, ఆయన ఎప్పుడు సహాయం చేస్తాడు? కీర్తనలో ఒక మాట ఉంది, నేను శ్రమల పాలనై దీనుడునైతిని అప్పుడు ఆయన నాకు సహాయము చేసిననుంది. నీకు సహాయం చేయాలంటే నీకేం రావాలా? శ్రమలు రావాలా. శ్రమలు వచ్చినప్పుడు మనం ఏం కావాలా? దీనులము కావాలా. దీనులైనప్పుడు ఆయన మనకేం చేస్తాడు? సహాయం చేస్తాడు. అలాంటి కీర్తనలు 40వ కీర్తన 17వ వచనం, 40వ కీర్తన 17వ వచనం, నేను శ్రమల పాలై దీనుడునైతిని, ప్రభు నన్ను తలంచుకొనుచున్నాడు. అది కాబట్టి మన శ్రమలలో మనము దీనులమైనప్పుడు దేవుడు మనకేం చేస్తాడు? గర్విస్తే దేవుడు సహాయం చేయడు, విర్రవీగితే దేవుడు సహాయం చేయడు. అర్థమవుతుందా? లేకుంటే రకరకాలుగా మనం ఉంటే దేవుడు సహాయం చేయడు. సంపూర్ణంగా మన హృదయం ఆయన యందు ఏముంచాలా? నమ్మకం ఉంచాలి, అప్పుడు సహాయం చేస్తాడు. రెండవది, శ్రమలలో దీనులుగా ఉన్నప్పుడు ఆయన మనకి ఏం చేస్తాడు? చెప్పండి, సహాయమును చేస్తాడు. చేసినప్పుడు దావీదు ఏమంటున్నాడు? 54వ కీర్తన 4వ వచనం, 54:4 ఏమంటాడు చూడండి, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును. శ్రమలలో ఆదరణ ఉండదు, కష్టములలో ఆదరణ ఉండదు, రోగములలో ఆదరణ ఉండదు, శత్రువు చెలరేగినప్పుడు ఆదరణ ఉండదు, నెమ్మది ఉండదు. గుర్తుపెట్టుకోండి, అలాంటి పరిస్థితులలో ప్రభువు సహాయమును మనము కోరుకుంటే, ఆయన మీద ఆధారపడితే అప్పుడు మనకేమిస్తాడంటే ఆయన ఆదరణ ఇస్తాడు. ఆయన సహాయము ద్వారా మనకు ఆదరణ కలుగుతుంది అనేది దేవుని యొక్క వాక్యములో చూస్తున్నాం. ప్రియ సహోదరుడు, సహోదరి, అందుకే హెబ్రీ గ్రంథకర్తలో హెబ్రీలు రాసిన పత్రికలో ఒక మాట రాస్తాడు చూడండి, ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడును, నరమాత్రుడు నన్ను ఏమి చేయగలడు? 13:6 చదవండి. హెబ్రీ 13:6. ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు చెప్పగలవారమై ఉన్నాము. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు నేను ఈ రాత్రికాల సమయంలో తన జీవితంలో దేవుని యొక్క సహాయమును కోరుకుంటున్నాడు. దేవుని యొక్క సహాయం కావాలని ఎంతో ఆధారపడుతున్నాడు. దేవుని యొక్క సహాయం కావాలని ఆశ్రయిస్తా ఉంటున్నాడు. రాత్రి నీవు నేను మన ప్రార్థన ఇలాగన ఉండేది అనేది నేర్చుకుంటూ రావాలా. మనుషుల సహాయము వ్యర్థం అనేది దేవుడు మనకెంతో నేర్పించగలుగుతుంటున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, రాత్రి నీవు నేను అలాంటి ప్రార్థన కలిగి ఉందాం. దేవుని సహాయము ఎప్పుడు, ఎట్లు? దేవుని సహాయము ఎప్పుడు, ఎట్లు? చూడండి, మన జీవితంలో వచ్చే ఆటంకములు, అడ్డములు, అనేకమైన చెప్పండి పరిస్థితులలో మనకేం కావాలా? దేవుని యొక్క సహాయం కావాలి. అనేకమైన అడ్డములు వచ్చినాయా? ఆటంకములు వచ్చినాయా? అనేకమైన, ఇప్పుడు చూడండి, ఆశా జీవితంలో ఈ యుద్ధం అనే అడ్డములు, ఆటంకములు తన జీవితంలో వచ్చినాయి కాబట్టి ఇప్పుడు మూడవది దేవుని యొక్క సహాయాన్ని బైబిల్ గ్రంథంలో మనకి ఎన్నైనా అడ్డములు రాని, ఎన్ని ఆటంకములైనా రాని, ఎన్ని పరిస్థితులైనా శత్రువు తీసుకొని రాని,
దేవుని సహాయమును కోరుకోవాలా అన్నప్పుడు నీవు నేను ఏం కావాలా? మేము నిస్సహాయకులము, మేము బలహీనులము, ప్రార్థించే వారము తప్ప మాకేమి, నీవే నా సహాయకుడు. మేము నిస్సహాయకులం. మనుషుల సహాయం వ్యర్థమన్నావు, ఈ ఆయుధముల సహాయమును కోరుకోవడంలే, ఈ యుద్ధ ప్రజల సైన్యముతో మేము ఆ సహాయమును కూడా నేను కోరుకోవడం. నీ సహాయం ఆశ. శత్రువు తీసుకొని వచ్చే అడ్డములను, శత్రువు తీసుకుని వచ్చే ఆటంకములను, శత్రువుని తీసుకొని వచ్చే పగల్భాలను, శత్రువు తీసుకుని వచ్చే ప్రతి పరిస్థితులను దేవుడు వాటిని తొలగిస్తాడు, దేవుడు వాటిని తీసివేస్తాడు. 3 వాక్యాలు చూస్తాం. రండి, యెషయా గ్రంథం 40:4. అక్కడ ఏం అడ్డములు ఉన్నాయి, ఏం ఆటంకములు ఉన్నాయి, ఎట్లా తొలగిస్తాడు? యెషయా 40వ గ్రంథం 40:4. ప్రతి లోయను ఎత్తు చేయవలను, ప్రతి పర్వతమును, ప్రతి కొండను అణచవలను, వంకరివి చక్కగాను, కరుకైనవి సమముగాను ఉండవలను. దేవుడు ఎట్లా చేస్తాడు? ఎత్తైన లోయను, ప్రతి లోయను ఎత్తు చేయవలను, ప్రతి పర్వతమును కొండను అణచవలను, వంకరమైనవి చక్కగా కరికైనవి. అంటే దేవుడు అసాధ్యమైనది ఏది దేవునికి లేదు. లోయల లాంటి పరిస్థితులు, కొండల లాంటి అడ్డములు, లేదా పర్వతం లాంటి పరిస్థితులు, వంకరగా ఉండే పరిస్థితులు ఆయన చక్కగాను సమముగాను చేసే దేవుడు. ప్రియ సోదరుడా, వంకర పనులు వంకర పోయేదేంది? వంకరగా పోయేదేంది? సాతాన పనుల్లో వంకరే. ఇట్ట పోతుంది, అట్ట పోతుంది, ఇట్ట పోతుంది, ఆడికి పోతుంది, ఈడికి పోతుంది. అర్థమైందా? కాబట్టి సర్పము చక్కగా పోతుంది, అది ఇట్ట పోతుంది, అంత వంకరే. చూడండి, అలాంటి పరిస్థితులలో దేవుడు ఆయన చక్కగా చేసేవాడు, సమముగా చేసేవాడు. ఇది ఎంతో గొప్ప దేవుని నుండి సహాయం. ప్రియ సహోదరుడా, సహోదరి, అది జ్ఞాపకం చేసుకోండి. అందుకే ఆయన నేను నీ ముందర నడుచువాడు యెహోవా అన్నాడు కదా. నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను. చూడండి, యెషయా గ్రంథం 45:2. 45:2. పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాలం చేస్తా, ఇత్తడి తలుపులను పగలగొడతా. అంటే దేవుని యొక్క సహాయం, ఇది దేవుని యొక్క సహాయం. అర్థమవుతుందా? కాబట్టి అందుకే నేను నీకు ఎట్లా పోతున్నా? ముందుగా పోతున్నా. మెట్టగా ఉన్న స్థలాలను నేను మెట్టగా ఉండేది ఎంత అడ్డమో, ఎన్ని ఆటంకాలో అవన్నీ సరాలం చేస్తా. ఇత్తడి తలుపులను పగలగొడతా, ఇనుప కడియలను విరగగొడతా. పగలగొట్టువాడు, ఇరగగొట్టువాడు, సమముగా చేయువాడు ఎవరు? మన దేవుడే. అందుకే ఆయన సహాయమును నీవు నేనేం చేయాలా? కోరుకోవాలా, ఆ ప్రార్థన చేయాలా ఈ రాత్రి. ప్రభా, అవి వంకరమైనటివి నువ్వు సమముగా చేసి చక్కగా చేసే దేవుడవు, లేకుంటే ఆ కొండలను పర్వతములను నువ్వు పిండి చేసే దేవుడవు, మెట్టగానున్న స్థలములను సరాలముగా చేసే దేవుడవు, ఇత్తడి తలుపులను పగలగొట్టే దేవుడవు, ఇనుప కడియలను విరగొట్టే దేవుడు అని నువ్వు సహాయము ద్వారా నీది జరుగుతుందని నీవు నేను ప్రార్థన చేయాలా. ప్రియ సహోదరుడా, సహోదరి, రాత్రి అలాంటి ప్రార్థన మన జీవితంలో ఉండాలా. పర్వతములన్నిటినీ, ఒక మెట్టగా ఉండేది ఎంత అడ్డమో, ఎంత ఆటంకమో, ఆ ఇనుప గడియలు ఎంత అడ్డమో, ఆటంకమో, వాటన్నిటినీ ఆయన సహాయం ద్వారా దేవుడు తీసివేస్తాడు. అందుకేమంటాడు చూడండి, 49వ యెషయా గ్రంథం. పర్వతములన్నిటిని త్రోసివేస్తాడంట. 49:11. నా పర్వతములన్నిటినీ త్రోవగా చేసేదను, నా రాజమార్గం ఎత్తుగా చేస్తా. దేవునికి అసాధ్యమైనది ఏదియో లేదు. దేవునికి సమస్తము సాధ్యం. ఆశా జీవితంలో 5,50,000 మంది, అనేక మంది యోధులు తనుకున్నప్పటికీ, కుషీలు శత్రువులు తన మీదకి వచ్చినప్పటికీ దేవుడు అద్భుతమైన కార్యములు చేయగలుగుతూ వచ్చినాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదో లేదు. ఏ సోదరుడా, సోదరి, రాత్రి నీవు నేను
ప్రభు యొక్క సహాయం కొరకై ఇలాంటి ప్రార్థన చేద్దాం. అందుకే ప్రభు యొక్క సహాయం నీకు నాకు కావాలంటే, ఈ అద్భుతమైన కార్యములు దేవుడు చేయాలంటే నీలో నాలో ఒకటి ఉండాలా. ఎట్లుండాలా? మన ప్రార్థన ఎట్లుండాలా? రండి మత్తయి రాసిన సువార్త ఆఖరిగా చూద్దాం. 21:21 మత్తయి 21:21 మత్తయి 21:21 అందుకే మీరు విశ్వాసము కలిగి సందేహ పడకుండిన ఎడల కాదు, ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు గాక అని చెప్పిన ఎడల అది కొండను ఎత్తి సముద్రములో పడవేయబడునని నువ్వు చెప్పితే ఎట్లా చెప్పాలా? విశ్వాసముతో, సందేహం లేకుండా, అనుమానం లేకుండా దేవుని యొక్క సహాయం కోరుతూ ఆశ్రయిస్తూ ప్రార్థన చేస్తే ఎత్తి పడేస్తాడు. ఎత్తి కొండ ఎంత అడ్డం కదా, కొండ ఎంత ఆటంకం కదా, పర్వతం ఎన్ని ఆటంకాలు కదా, వంకర మార్గాలు ఎన్ని ఆటంకాలు కదా. నేడు దినాల్లో కర్మేల్లో ప్రియ సహోదరుడు సహోదరి శత్రువు తెచ్చే ప్రతి వంకరమైనటివి, కొండ లాంటివి ఆయన శమముగా చేయ దేవుడు, ఎత్తి పడవే దేవుడు. దేవుని యందు నువ్వు నేనేముంచాలా చెప్పు? ఏముంచాలా? విశ్వాసం లేకుండా ఎంత ప్రార్థన చేసినా ఏం లాభంలే. అవుతాదా కాదా, ఇచ్చాడా ఈడా, జరుగుతాదా జరగదా, పోతాదా పోదా అనేది ఏముండకూడదు. సందేహించాక లేశమైన యేసుని వాగ్దానము, సందేహించాక లేశమైన యేసుని వాగ్దానము, ముందంజ వేసి నిరాశ ముందంజ ప్రభుపై నమ్మికాయో, ప్రభుపై నమ్మికాయో వేచిరాన్ని విశ్వాసులారా యోతనదిని సాధనో విడాచి పెట్టు దేవిశ్రాయం కాబట్టి నీ నా జీవితంలో ఎలాంటి సందేహము లేకుండా విశ్వాసమును కలిగి దేవుని మీద ఆధారపడితే అవి ఎన్ని అడ్డములు, ఎన్ని ఆటంకములు, మెట్టగా పర్వతములను, మెట్టలను, కొండలను, లోయలను, వంకరైనటిని, ఇత్తడిని, ఇనుపులను, ఆ పర్వతములను త్రోసివేసి ఆయన సరళము చేసి మార్గమును ఏర్పరిచే దేవుడు. ఇంత గొప్ప దేవుని కలిగి ఉండి మనలో విశ్వాసం లేకపోతే మన ప్రార్థన అంతా చెప్పండి. కాబట్టి ప్రభా, శత్రు కార్యమును నువ్వు లయపరిచినావు, వంకరగా ఉన్న వాటిని నేను సరళముగా చేసినావు, కొండలను ఎత్తి పడవేసినావు, ఇత్తడి తలుపులను పగలగొట్టినావు, ఇనుప గడియలను విరగొట్టినావు, పర్వతములను తొలగించినావు, అడ్డములను తొలగించినావు, ఆటంకములను తొలగించినావు. ఆశా మీదికి కూషీలు వచ్చినట్లు శత్రువు దేవుని సంఘం మీదికి వస్తే, దేవుని ప్రజల మీదకి వస్తే నువ్వు ఇట్లా చేయగలవని నా మటుకు నేను విశ్వాసం ఉంచుతున్నా ప్రభాని ప్రార్థన చేసి. నేను మటుకు నేనేముంచుతున్నా? విశ్వాసం లేకుండా ఏం ప్రార్థన చేసినా ప్రయోజనంలే. మనం వచ్చింది ఎందుకు? దేవుడు ఉన్నాడనియు ఆయన యందు నమ్మకం ఉంచాలి. హెబ్రీయులకు రాసిన పత్రికలో దేవుడు ఉన్నాడనే విశ్వాసం ఉన్నప్పుడు దేవుడు కార్యం కూడా చెయ్యగలడు అనేది ఏముండాలా? విశ్వాసం అన్నమాట. ఈ రాత్రి ప్రార్థనకి వెళ్దాం, అటువంటి దేవుని సహాయమును కోరుకుందాం, మనము ప్రార్థన చేద్దాం. దయచేసి మనము ప్రార్థన చేయండి. దేవుని సంఘములో శత్రు కార్యములు లేకోకుండా ఆ సమాధానముతో